హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి అరిసెలు అండి. అరిసెల కోసం ఒక రోజు పాటు బియ్యాన్ని అయితే నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఒక 2-3 సార్లు మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి ఒక క్లాత్ పైన. కొంచెం తడి పొడిగానే ఉంటాయండి బియ్యము. పొడిగా పూర్తిగా పొడిగా కావద్దు. కాకముందుకే గిన్నెకి అయితే పట్టించుకోవాలి. సన్నగా పట్టించుకున్న పిండిని అయితే జల్లించుకోవాలి. ఎందుకంటే చిన్నగా డస్ట్ ఏమైనా ఉంటే వెళ్తుంది. అరిసెలకైతే ఖచ్చితంగా పిండి అయితే జల్లించుకోవాలి. లేకుంటే అరిసెలైతే విరిగిపోతాయండి. నేను చేసుకుంటున్న క్వాంటిటీ అయితే 2 కేజీ. 2 కేజీ రైస్ పిండికి 1½ కేజీ బెల్లాన్ని తీసుకున్నా. ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్‌ని తీసుకున్నా. బెల్లం వాటర్ ఏసుకున్నదైతే క్లిప్ మిస్ అయింది. పాకం అయితే రెడీ చేసుకుంటున్నాము. ఇలా బాగా కలుపుకోవాలండి. నేనైతే రాగి సంకటి చేసుకునే కర్రనైతే వాడుతున్నాను. పొంగొస్తదండి. పొంగొస్తుంటే బాగా రెడీ అవుతున్నట్టుగా మనకు తెలుస్తది. కొంచెం అయితే ఈ లిక్విడ్‌ని అయితే వాటర్‌లో వేసుకొని చూస్తే ముద్దలాగా రెడీ అవుతది. రెడీ అయితే పాకం కుదిరినట్టండి. అప్పుడు మనం పిండిని యాడ్ చేసుకోవాలి. దీనికోసం అయితే ఎండు కొబ్బరి, యాలకులను అయితే మిక్సీ చేసి పెట్టుకున్నాను. పిండి యేసుకునేటప్పుడే మనం నువ్వులను కూడా యాడ్ చేసుకుంటాం అరిసెల కోసం అయితే. పాకం ఎంత బాగా కుదిరితే అరిసె మంచిగా వస్తదండి. లేకుంటే విరిగిపోతాయి ఆయిల్‌లో వేయగానే. ఇలా పాకం రెడీగా అవ్వగానే మనం పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి. ఇదైతే ఒకరం చేసుకోలేమండి. హెల్ప్ కోసం అయితే పక్కన ఆంటీనైతే పిలుచుకున్నాను. తనే చూపిస్తుంది మీకైతే ఉండలా కట్టిందనేసి. ఇప్పుడైతే రెడీ అయిందండి. ఎండు కొబ్బరిని, నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాం. గిన్నెని పక్కన పెట్టుకొని స్టవ్ మీద నుండి. ఇప్పుడు పిండిని కూడా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయండి అరిసెలైతే. మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి నీట్‌గా. మంచిగా కలుపుకున్న దాన్నయితే ఆయిల్ కవర్ మీద నొక్కుకోవాలండి. చిన్న సైజ్‌గా నొక్కుకుంటూ ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అరిసె పీట మీద పెట్టుకొని అయితే ప్రెస్ చేయాలి. ఆయిల్ అని పీల్చుకున్నదంతా వెళ్ళిపోతదండి. ఈ అరిసె అయిన తర్వాతనైతే ఆరబెట్టుకోవాలి. ఒక గంట సేపయితే ఆరబెట్టుకున్న తర్వాత స్టోర్ చేసుకోవాలి. లేకుంటే ముక్క పడతాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.